చేయట్లేదు ఈ మధ్య, నేను అలాంటి రిస్క్ తీసుకోవట్లేదు. ఈ రియాక్షన్ అండ్ FDFS ఇవి మాత్రమే చేయాలని ఎలా? FDFS మార్నింగ్ షో, హీరో పంచకట్టు ఇలా చూపిస్తారు, థియేటర్ మొత్తం నుంచి అరుస్తా ఉంటది, అజిత్ వచ్చి దండం పెట్టి ఇలా ఇలా అంటే అందరూ సైలెంట్ కూర్చుండిపోయారు థియేటర్ లో. ఈ రియాక్షన్ వీడియోస్ వల్ల వీటి వల్ల ఛానల్ కి ఎప్పుడైనా ఎఫెక్ట్ అయిందా? 12 నెలలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి అవుతా ఉంటాయి. ఇంకా గోవాకి వెళ్ళి అన్ని లీవులు పెట్టుకుని మంచిగా గోవాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. మేలు తెలుగు మూవీస్ లో మీ ఫేవరెట్ అండ్ బెస్ట్ సీన్? ఇలా ఎవరు అడిగినా నాకు అదే వస్తుంది. నాకు ఇంకా గుర్తు, ఎక్స్పీరియన్స్ గుర్తు. నేను అసలు ఆడను ఇన్ జనరల్, నాకు అసలు ఏడిపోయారు. అది అలాంటిది మనం ఒక థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ మర్చిపోతాం. ఏడుస్తున్నానని తెలియకపోవడం ఏంటి? హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ ఎపిసోడ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ నైట్స్ విత్ మీ భవి. ఇక్కడ నో మస్ట్, ఓన్లీ రియల్ ఫీలింగ్స్, పవర్డ్ బై ఫ్లో మ్యాట్రెస్. గో విత్ ద ఫ్లో. ఈ రోజు మన గెస్ట్, హీఈస్ ఏ ఫేమస్ కాంటెంట్ క్రియేటర్. కాదు వైరల్ కాంటెంట్ క్రియేటర్, అలా కూడా కాదు, కాంట్రవర్షియల్ కాంటెంట్ క్రియేటర్. ఇదన్నీ పక్కన పెడితే ఈ ఒక్క లైన్ చెప్తే ఆయన ఎవరన్నది మీకు అర్థమైపోతుంది. హీఈస్ నన్ అదర్ దాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్రణయ్ వర్మ. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు ఈ లైన్ ఎలా వచ్చింది అంత ఐడియా? నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే అరే ఏంటిది ఎంత వెరైటీగా ఉంది, బికాజ్ అన్ని ఇట్లా పెడతారు కదా. అదేంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది అన్నది ఇంటర్ లో క్లాస్మేట్ ఉండేటోడు, వాడు ర్యాండమ్ గా అనేటోడు ఏదో. నేను దాని నుంచి డెరైవ్ చేసుకుని ఎందుకో గుర్తొచ్చింది ఓరో స్ట్రీమ్ లో, ఇదేదో బాగుంది కదా అని కంటిన్యూ చేస్తా. అది సో మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, వాళ్ళకి కాదు మీకు. ఏంటంటే ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ రియాక్షన్ వీడియో చేయట్లేదు ఈ మధ్య, నేను అలాంటి రిస్క్ తీసుకోవట్లేదు. చాలా 3 నెలలు పడి మొన్నే ఇంకోటి వద్దు నాకు. లేదు మేము అట్లాంటివి వేయం కానీ, బట్ ఎందుకంటే మీరేదో చేస్తారు, నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను రోస్ట్ చేస్తారు. మీరు మళ్ళీ రోస్ట్ చేశారు అనుకోండి, వీళ్ళు ఊరుకోరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రోస్ట్ చేసే ఉంటాను నేను ఎప్పుడో చోట, మళ్ళీ అదొకటి ఇష్యూ వస్తుంది. వద్దు. ఫోన్ వస్తే ఆడితే ఎందుకు చేసావు పాడ్కాస్ట్ నాకు తెలుసు. ఇది పక్కా, ఇది రిలీజ్ అయిన నెక్స్ట్ డే నాకు ఒక మిస్డ్ కాల్ లిస్ట్ ఉంటుంది, ఇది మాత్రం పక్కా గ్యారంటీ. అది నైస్. ఏముంది ఇంకా. సో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? హూ ఈస్ ప్రణయ్ వర్మ? ఇది నాకు షార్ట్ గా చెప్పండి, బికాజ్ పాడ్కాస్ట్ అన్నాక ఫస్ట్ బేసిక్ ఇంట్రో కాబట్టి అలా స్టార్ట్ చేద్దాం. సో యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్, ప్రణయ్ వర్మ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ చెప్తా. సో కోవిడ్ లో మా అన్నయ్యకి ఒక ఛానల్ ఉండేది, చారీ నాట్ సారీ. సో సాయి చరణ్ వర్మ, చారీ నాట్ సారీ మా అన్నయ్య సొంత అన్న. సో మనోడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వాడు అప్పుడు థై వ్యూ, చాయ్ బిస్కెట్ వీటిలో వర్క్ చేసేటాడు. నేనేమనుకునేటోడు అంటే ఓకే ఇది పెద్ద మీడియా హౌస్ చేయగలవు, మన వల్ల కాదు, సోలోగా చేసుకోలేమని అనుకునేటోడిని. వాడు ఛానల్ పెట్టి ప్రాసెస్ గమనించి ఒక రోజు, ఓ సింతేనా, అది మేము చిన్న రియల్మీ కెమెరాలో షూట్, ఫోన్ అది 10,000 రూపీస్ ఫోన్, నార్మల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో షూట్ చేసేటోళ్ళు, దాన్ని వాడు ఎడిట్ చేసేటోడు. అయిపోయింది అప్లోడ్, అంతేనా, ఓకే ఇది ఏదో బాగుంది కదా అని అప్పుడు థాట్ వచ్చింది నాకు అప్పటిదాకా తెలియదు, వాడి వల్ల ప్రాసెస్ తెలిసింది. దాని తర్వాత అనుకున్నా, అప్పుడు నేను MBA చేస్తుండే కోవిడ్ లో. MBA చేసినప్పుడు అసలు టైం ఉండేది కాదు. సో MBA అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం స్లోగా అని అనుకున్నా, మైండ్ లో ఉండింది. అంతే, MBA అయిన తర్వాత స్టార్ట్ చేసా. అక్కడి నుంచి తెలుసు జనాలు ఎటు వెళ్తే అటు తీసుకెళ్లేదాన్ని. అసలు ఈ బేసికల్లీ మీ ఛానల్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే సోది చెప్తా. అచ్చా, నేను హోమ్ టూర్లు అంటారు. కమింగ్ టు దట్, మీ ఫ్రిడ్జ్ టూర్ వీడియో నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఫోన్లు వస్తాయి, మిస్డ్ కాల్ లిస్ట్ పెరిగింది ఇప్పుడు. సో సోది చెప్తా నాకు చాలా ఇష్టం. ఆ కాన్సెప్ట్ అసలు ఎలా అనుకుని స్టార్ట్ చేశారు? భలే ఉంటది అసలు. యాక్చువల్లీ మా అన్నయ్య ఛానల్లో ఫస్ట్ వాడు థై వ్యూ మానేసాడు, మొత్తం అన్ని మానేసి వాడు జాబ్ అండ్ చారీ నాట్ సారీ ఛానల్ మీద కూర్చుందాం ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత ఏమైందంటే వాడు ఫుడ్ పాడ్కాస్ట్ లని చేసాం, 10 minutes 15 minutes అది. దెన్ ఐ వాజ్ లైక్, మాట్లాడేది ఏదో అసలు లిమిట్ లేకుండా మాట్లాడుకుందాం, స్టాప్ ఉండదు, ఇంకా ఎక్కడో చోట ఇంకా అలిసిపోయి ఉన్నప్పుడు ఆపుదాం అని చేయొచ్చు కదంటే, వాడేమన్నాడంటే అరే నేనే పాడ్కాస్ట్ చూడండి ఎక్కువ, దెన్ హీ వాజ్ నాట్ ఎ వెరీ గుడ్ పాడ్కాస్ట్ వ్యూవర్, అవ్వదు అన్నాడు. దాని తర్వాత ఒక్క రోజు హీ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా స్టేటింగ్
ఒక బ్రాండ్, నేను ఎంబీఏ చేశాను కదా, నాకు మార్కెటింగ్ చాలా ఇష్టం. లైక్ నేను పిఆర్ అది కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం, మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. ఓకే సో విజయ్ దేవరకొండది అనుకుంటాను, లైక్ విజయ్ దేవరకొండ యాజ్ అ బ్రాండ్ మాట్లాడుకుందాం అని చెప్పి అదో 40 minutes వీడియో ఓకే అది క్లిక్ అయింది, మాకు నమ్మకం మంచిది. వచ్చింది. ఇంకా అక్కడి అక్కడి నుంచి నుంచి రిలేటబుల్ అబ్బా, అందరం కూర్చొని చేసేది అదే. అంతే. అంతే అదే. అది మేమేమి జనాలు ఎడ్యుకేట్ అస్సలు చేయటం, అస్సలు ఏమీ చేయం. మీరు జనరల్ గా డిస్కస్ చేసుకుంటారు. ర్యాండమ్ స్టఫ్, సినిమాల గురించి మాట్లాడుకుంటాం. లిటరలీ అవి చూసిన తర్వాత నాకు ఇంకొంచెం ఎక్కువ తెలిసిందనమాట. ఓకే ఇన్ని మూవీస్ ఉన్నాయి, దీంట్లో ఇన్ని డిస్కస్ చేయొచ్చు, ఇన్ని టాపిక్స్ తీయొచ్చు బయటికి అని చెప్పారు. ఎన్నైనా తీయచ్చు మూవీస్ నుంచి అయితే. రోజు మాట్లాడుకుంటాం కదా, అవును అవును ఇంక రోజు మాట్లాడుకున్నప్పుడు రోజుకో పాడ్కాస్ట్ కూడా చేయొచ్చు. బట్ యా అలా వెళ్ళిపోతుంది. అది మూవీస్ కి ఎండ్ మాత్రం. లేదు, మూవీస్, క్రికెట్, పాలిటిక్స్ కి ఎండ్ లేదు. పాలిటిక్స్ చేయం మనం అంతే. ఫర్ సో అండ్ సో రీజన్. Hmm. బట్ యా మూవీస్ అండ్ క్రికెట్ కి అసలు ఎండ్ లేదు. నాకు అది మాత్రం మీ ఛానల్లో చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో ఈ రియాక్షన్ అండ్ FDFS ఇవి Hmm. మాత్రమే చేయాలని ఎలా అనిపించింది? అదే చెప్తున్నా కదా, ఇవే చేయాలని ఎప్పుడు లేదు. Hmm. సో కానీ ఏమైందంటే స్టార్టింగ్ నేను రివ్యూస్, ర్యాంట్ వీడియోస్ అవి చేసేటప్పుడు, ఉమ్, ఉమ్, రివ్యూ కింద ఎప్పుడు చేయలేదు, కానీ ర్యాంట్ అని మూవీస్ మీద అది రివ్యూలోకి వస్తుందిలే ఉమ్, ఉమ్. చేసేటువంటి. దాని తర్వాత నాకే నచ్చలే, ఆ. నాకే ఏంటిది నాకు ఏం తెలుసు అని చెప్పి అది ఆపేసా. ఉమ్, ఉమ్. నేను 4-5 వీడియోస్ ఉంటాయేమో మొత్తం వేసుకుంటే, అంతే. సో అది ఆపేసా. అండ్ దెన్ కమింగ్ టు FDFS వ్లాగ్స్ ఏమైందంటే, అసలు నేను ఫస్ట్ నా ఛానల్ స్టార్టింగ్ లో RRR మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే, ఆ రిలీజ్ టైం అప్పుడు ఉమ్, ఉమ్. నాకు వ్లాగింగ్ చాలా ఇష్టం. నాకు చాలా మంది వ్లాగర్స్ నే ఫాలో అవుతూ వచ్చాయి. యూట్యూబ్ నాకు తెలిసిన ఫస్ట్ వ్లాగర్స్, Vloggers, హా. ముంబైకర్ నిఖిల్, ఫ్లయింగ్ బీచ్, ఉమ్, శ్రీమన్ కొట్టారు, వీళ్ళని ఫాలో అవుతూ ఇప్పటికీ చూస్తాను ఉమ్, అందరిని. ఉమ్. చూసి నాకు చేయాలనిపిస్తుంది కదా. లైక్ అలాగా ఒకరోజు RRRకి వెళ్తుంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, సరదాగా వ్లాగ్ చేద్దాం. Okay. సో స్టార్టింగ్ అడ్వాంటేజ్ అదే, మనకు ఆడియన్స్ ఉండరు కదా అవును, ఏమి, అవును. ఏది పడితే చేయొచ్చు, చేసేయాలనిపిస్తుంది. అవును. అలా చేసింది అది. ఉమ్. అది చేస్తే ఫస్ట్ నాకు 5K వ్యూస్ వచ్చినాయి. నేను శిల్పకళా వేదికలో 2000 మంది కూర్చుంటారు, మన 5000 మంది చూస్తారు మన వీడియో, అంటే అంతమంది చూస్తారా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. రియాలిటీ చెక్ అయినప్పుడు దెన్ ఐ వాస్ లైక్ ఓకే చేద్దాం అని చెప్పి ఉమ్. అక్కడి నుంచి ర్యాండమ్ గా చేసుకుంటే వెళ్ళా వ్లాగ్స్. అండ్ FDFS వ్లాగ్స్ ఎవరు చేయట్లే ఆ. అప్పట్లో. అవును, అవును. లైక్ ఎవరో లేదు, మనం స్పేస్ క్రియేట్ చేసుకున్నాం ఏదో ర్యాండమ్ గా చేసిన దానికి అని చెప్పి అది అలా కంటిన్యూ చేస్తూ వచ్చా. అండ్ ఇంకోటి ఏమడిగా, రియాక్షన్ వీడియోస్. అవును. రియాక్షన్ వీడియోస్ అగైన్ మా ఆరాధ్య దైవం తన్మయ్ భట్ అని ఒక హిందీ క్రియేటర్ ఉంటాడు ఒక ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ మనిషి మార్కెటింగ్ జీనియస్. ఇప్పుడు మనం క్రెడ్ యాడ్స్ చూస్తాం కదా, క్రెడ్ అనే అవును, కంపెనీ అవును, యాడ్స్, అవును, హా. అవన్నీ ఒక మార్కెటింగ్ ఏజెన్సీ యాడ్ ఏజెన్సీ చేస్తుంది. ఓకే. అందులో తన్మయ్ భట్ ఈస్ వన్ ఆఫ్ ది పర్సన్ అన్నమాట. ఓకే సో చాలా మంచి యాడ్స్ రాసిన ఏజెన్సీ అది. మనోడు కరెక్ట్ గా నాకు చాలా ఇష్టం. అలాగా ప్రొఫెషనల్లీ మార్కెటింగ్ సైడ్ వెళ్దాం అనుకుని. అండ్ ఆల్సో AIB అనే ఛానల్ ఉండేది. అసలు Okay. మన ఇండియాలో అది చాలా రెవల్యూషనరీగా క్రియేట్ చేసిన ఛానల్. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆపేశారు అది. ఓకే మీటూ మూమెంట్ లో అవి ఆపేశారు ఆ ఛానల్. దాని తర్వాత మళ్ళీ వచ్చి మనిషి సోలోగా స్టార్ట్ చేసి Hmm. యూస్ టు డూ మీమ్ రియాక్షన్స్. ఉమ్, అవి స్టార్ట్ చేశాడు. అండ్ జనం, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏమనేవారంటే, అరే ఏమన్నా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం చేసినా చాలా యానిమేటెడ్ గా ఉంటుంది నీ ఫేస్, హా. నువ్వు మంచి రియాక్షన్లు ఇస్తావు, వడ్డీ అమ్మ ఇలాంటివన్నీ వస్తాయి, సెట్ అవుద్దురా నువ్వు చేయని మా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు అనమాట. యా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒకటి ర్యాండమ్ గా, అసలు ఛానల్ కూడా లేదు నాకు అప్పుడు, ఉమ్. ఒక షార్ట్ ఫిల్మ్ పెట్టుకుని ఐ రియాక్టెడ్. ఓకే జస్ట్ నేను ఒక్కడనే అసలు రియాక్షన్ మనం చేస్తే ఎలా ఉంటుందో చూసుకుందాం చూసుకుందాం. హా. అని చెప్పి చూసుకున్నా. నాకు ఎడిట్ చేస్తున్నప్పుడే ఫెల్ట్ ఫన్నీ. Hmm. దాని తర్వాత మా అమ్మకి చూపించా, Hmm. మా అన్నయ్యకి చూపించా. ఫస్ట్ మా అన్నయ్యకి చూపించా, Hmm. బాగుంది అన్నాడు. ఇలా కాదు అసలు మా అమ్మ బెస్ట్ క్రిటిక్ ఎక్కడ ఉండరు అన్నమాట. Ah. మొత్తం మా అమ్మకి చూపించా కూర్చొని. మా అమ్మ మొత్తం నవ్వేసిన తర్వాత, చీకరా ఇలాంటి నవ్వారు, ఎంజాయ్ చేశారు, ఎందుకు చేయకూడదు అంటే, అలా అంటున్నారు మరి వాళ్ళు ఏమనరా అది ఇది అంటే, అమ్మా ఇదో జాన్రా, వెస్ట్ నుంచి మొత్తం అందరూ చేస్తారు, ఇదేం నేను ఫస్ట్ టైం చేయట్లేదు. మా అమ్మ ఫుల్ గా నవ్వుకుని లాస్ట్ లో అవసరం ఇవన్నీ మనకి ఓ టిపికల్ మదర్ రియాక్షన్. Reaction, ఆ. నేను ఇంక అప్పుడు అనుకున్నా, అమ్మ ఎంజాయ్ చేశారంటే ఇంక పిచ్చలైట్ అని చెప్పి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అది చేశా. ఉమ్. సో రెండిట్లకి నమ్మకం వచ్చింది. Ah. ఓకే పీపుల్ నాకు మెసేజెస్ వచ్చాయి, క్లోజ్ ఫ్రెండ్సే కదా స్టార్టింగ్, అవును అవును బాగుంది మా కంటిన్యూ చేయాలి ఇది అని, రెండు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళా. వాటిలోనే మళ్ళీ బిగ్ బాస్ మీమ్స్ అని, ఆ మీమ్స్ అని, మీమ్స్ అని, ఉమ్, అలా చేసుకుంటూ వెళ్తున్నా అంతే. సో బేసికల్లీ అవి రీ రిలీజ్ మళ్ళీ FDFS ఒకే బ్రాకెట్ లోకి వస్తాయి, ఉమ్, ఉమ్. అలా చేసుకుంటూ వెళ్ళా ఇంకా. సో మీరు చాలా ఇష్టపడి కష్టం పెట్టి చేసిన వీడియో ఏదన్నా వ్యూస్ వెళ్ళకుండా, రీచ్ అవ్వకుండా, మనం మంచిగా రీచ్ అవ్వాలి అని చేస్తాం కదా, అలాంటి వీడియో రీచ్ అవ్వకుండా ఉన్న వీడియోస్ అంటే బై గాడ్స్ గ్రేస్ నాకు వీడియో వేసే ముందే అర్థమైపోద్ది ఇది వెళ్తుందా ఎల్లదా? ఏంటి, అది వచ్చింది, ఎలాగో వచ్చింది. ఉమ్. నేను ఒకసారి ఒక స్కెచ్ వీడియో ట్రై చేశా.
ఓకే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని నేను యాక్ట్ చేస్తూ చేశాను అనమాట. ఓకే. అది ఎడిటింగ్ బాగోపోవడం వల్ల నాలో అది ఫస్ట్ చేశాను కదా, చాలా ఎమ్మెచ్యూర్ గా ఉంటుంది, అది అసలు బాగోదు. లైక్ అంటే చూస్తే అరే చాలా బాగా ప్యాకేజ్, ఆ ఫుటేజ్ నే బాగా ప్యాకేజ్ చేయొచ్చు, ఎడిట్ లోనో మ్యూజిక్ పెట్టో ఇంకా చాలా మంచిగా చేయొచ్చు. సో నాకు అది చూసిన తర్వాత అనిపించింది, బట్ స్టిల్ వేసా, రాలేదు, నాకు తెలిసి రాదని, అంతే, అది అయిపోయింది ఇంకా. బట్ నాకు కొన్ని ఉంటాయి అబ్బా, అవి వ్యూస్ రావని తెలిసినా వేస్తాం, జస్ట్ ఫర్ ఆజల్స్, అలా ఉండాలి అలాగా. ఇది కూడా ట్రై చేశాను నేను అనడానికి. బిగ్గెస్ట్ మిత్ ఆఫ్ బీయింగ్ ఏ కాంటెంట్ క్రియేటర్. రోల్స్ రాయ్స్ బిఎండబ్ల్యూలో తిరుగుతారు వీళ్ళంతా, మొత్తం మామూలుగా ఉండదు అసలు. మొత్తం కోకాపేటలో హై రేంజ్ ఫ్లాట్స్ అన్ని ఇల్లు అని ఒక ఏం ఉండదు. మా ఇల్లు హోమ్ టూర్ వీడియో చూసారు కదా, అలాగే ఉంటది, చెదపట్టేసిన కిటికీలు ఇలాగే ఉంటది. ఇంకా వద్దు కొన్ని చెప్తే బాగోదు, అంతే ఉంటది, అంతకన్నా ఏముండదు ఇక్కడ. బాగా అంటే ఆ రేంజ్ కి వెళ్ళిపోవాలని మాకు ఉంటది, కానీ అదంతా టు బి హానెస్ట్ అది అంత ఈజీ కాదు. చాలా ఇప్పుడు అంటే కొన్ని ఉంటాయి, మా ఫ్రెండ్సే కొన్ని వేరే, ఇప్పుడు జనరల్ గా ఆడియన్స్ అంటే అనుకోవచ్చు, ఇప్పుడు యుఎస్ లో చదువుకున్నారు, మావా నీకేండి మావా సాటర్డే అయితే పబ్బు చిల్ అంటాడు. ఏం పబ్బు రా, ఏం చిల్ రా, వీడియోలు చేసుకుంటున్నాను నేను ఈవినింగ్ వస్తే. ఏం ఉండవు, ఉంటాయి మీకు ఎలా ఉంటే మాకు అలాగే ఉంటాయి, పెద్ద మాకు ఏం ఎక్స్ట్రా ఏం ఉండదు, సేమ్ ఈఎంఐలు అంతే, సేమ్ మొక్కలు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ FTFS మీకు ఆ ఫ్యాంటసీ ఏమన్నా ఉందా, వెళ్ళిపోవాలి అంతే? నాకు అసలు ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది నాకు. అప్పుడప్పుడే ఫోన్ వచ్చిన కొత్తల్లో నేను యూట్యూబ్ లో థియేటర్ రెస్పాన్స్ వీడియోలు చూసేటండి. ఎక్కువ తమిళనాడు ఉండేవి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, అజిత్ సినిమా ఉంటది ఒకటి మన తెలుగులో, కాటం రైడ్ ఒరిజినల్ అనమాట, కాటం రైడ్ ఒరిజినల్. సో అందులో అజిత్, అది నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే కూడా, అది ఫోర్త్ వాల్ బ్రేక్ అంటారు, హీరో టాకింగ్ టు ద గ్యాలరీ. ఓకే, ఆయన ఏంటంటే అందరూ భోజనం చేస్తూ ఉంటాడు ఆ సీన్ లో, హీరో ఎంట్రీ సీన్ అది. హీరో పంచకట్టు ఇలా చూపిస్తారు, చూపించిన వెంటనే అందరూ నుంచుంటారు, లేచి దండం పెడుతూ ఉంటారు. అప్పుడు థియేటర్ మొత్తం నుంచుని అరుస్తా ఉంటది, అజిత్ వచ్చి దండం పెట్టి ఇలా ఇలా అంటాడు, అందరూ సైలెంట్ కూర్చుండిపోయారు థియేటర్ లో. నాకు అందరు అరుస్తున్నా అలా సైలెంట్ కూర్చుండిపోయారు అనమాట. ఇది ఎక్కడ ఫోర్త్ వాల్ బ్రేక్ ఇలాంటివి చూస్తూ ఉండేటాడు. అండ్ రోహిణి అనే థియేటర్ ఉంటది తమిళనాడు, చెన్నైలో. అక్కడ ఏంటంటే హీరో ఏమైనా సినిమాలో మంచి ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు ఒక ఈ కలర్ లైట్స్ వేస్తాడు అనమాట థియేటర్ లో, ఇలాగ వేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి అసలు ఏం థియేటర్, ఇక్కడ అలా వెళ్ళాలి ఏంటి అది ఇది అని చెప్పి ఫైనల్లీ జైలర్ సినిమాకి వెళ్ళాం. అక్కడ FDFS మార్నింగ్ షో, అది చాలా పేపర్స్ ఉండవు అక్కడ, పేపర్ సెలబ్రేషన్స్ ఏం ఉండవు, జస్ట్ ఆ యుఫోరియా అంతే, అరుపులు, బయట సెలబ్రేషన్స్. నాది బ్లాగ్ ఉంటది చూడండి, మెంటల్ అసలు. అంటే ఇప్పుడు యూజువల్లీ మనకి ఏదైనా వినాయకుడితో స్టార్ట్ చేయడం ఇదంతా మన ట్రెడిషన్ ఉంటుంది. వాళ్ళు ఒక పెద్ద ఏనుగుని తెచ్చారు, నాట్ రియల్ వన్ బట్ ఒక ప్రాస్టిక్ తో చేశారనమాట. ఆ ఏనుగుని పెట్టి ఏనుగుని ఇలా నడిపించి ఏనుగుతో డాన్స్ వేయించి అప్పుడు లోపలికి వెళ్ళారు అనమాట. ఆ ట్రెడిషన్ అంటది. 100 కొబ్బరికాయలు ఇవన్నీ ఎక్కడ చూస్తాం, తిరుపతి వెళ్తే చూస్తాం ఇవన్నీ. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాంటసీ ఉండింది, ఎప్పుడైనా మంచి థియేటర్కి వెళ్ళి చెయ్యాలి అనేది ఉండింది. అది ఫుల్ఫిల్ అయిపోయింది జైలర్ తో. జైలర్ తో అయితే అల్టిమేట్. ఇంకా అది మన కూలీకి వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, బట్ జైలర్ మంచి సినిమా, వెళ్ళి చూసాం. సో ఈ రియాక్షన్ వీడియోస్ వల్ల వీటి వల్ల ఛానల్ కి ఎప్పుడైనా ఎఫెక్ట్ అయిందా? నువ్వు తెలిసే అడుగుతున్నావు, ఎఫెక్ట్ అయిందా అంట. ఎప్పుడు అవ్వలేదు చెప్పు. ఎఫెక్ట్ అయిందా అంట, అది అవుతానే ఉంటది. ఇప్పుడు 12 నెలలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి ఒక మీడియా హౌస్ నుంచి వస్తుంది అనమాట, మెయిల్ యూట్యూబ్ నుంచి వస్తుంది, అవుతా ఉంటాయి. ఇంకా వాట్ ఈస్ దట్ మేజర్ వన్? రీసెంట్ వన్ 3 ఎప్పుడు పడలేదు, 3 ఎప్పుడు పడలేదు, 3 రీసెంట్ గా. నేను చెప్తున్నా కదా, గోవా, ఇమాజిన్ గోవాకి వెళ్ళి అన్ని లీవులు పెట్టుకుని మంచిగా గోవాకి వెళ్ళి, అండ్ దట్టు గోల్ ఉండకూడదని నార్త్ లో మార్జిమ్ అని బీచ్ ఉంటుంది, ఆరంబోల్ మార్జిమ్ అని బీచ్ ఉంటాయి, చాలా లోకీ బీచెస్. అక్కడ ఏమి షాక్స్ అవి ఎక్కువ ఉండవు, ఏం ఉండదు. నేను నిజం చెప్పనా, గోవా ఎవరైనా మాన్సూన్ లో వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా పీస్ఫుల్. అసలు చాలా వర్షం పడుతుంటది, బట్ స్టిల్ బాగుంటది, చాలా బాగుంటది. ఫ్రెండ్స్ తో అసలు వెళ్తే చాలా బాగుంటది. వెళ్ళే ఒక మంచిగా ఎంజాయ్ చేస్తున్నా, అలా బీచ్ లో కూర్చున్నాయి, ఎవ్వరు లేరు, నో వన్ ఇన్ ద బీచ్. సన్ సెట్ అవుతుంది, అరేబియన్ సీ కదా, సన్ సెట్ అవుతుంది, బిచ్చగా ఎంజాయ్ చేస్తున్నా. మెయిల్ వచ్చింది, ఇది ఎక్కడ అనుకుని చూసా. 3 పడితే నీకు
మెయిల్ ఎలా వస్తుంది అంటే 7 days లో నీ ఛానల్ ఎత్తేస్తున్నావు అని యూట్యూబ్ నుంచి వస్తుంది మెయిల్. అయిపోయింది సో కథం. మామూలుగా ఉండదు అప్పుడు సినారియో. ఓకే అని చెప్పి అప్పుడు ఇంకంతే. నెక్స్ట్ నాకేంటంటే అక్కడి నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు ఎపీల్ చేసుకుంటానా ఒకటే రన్ అవుతుంది మైండ్ లో. చాలా అది వల్నరబుల్ స్టేట్. అరే ఏంటిది అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ ఓ నమ్మకం ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముందు నేను నుంచి జోక్లు వేస్తాను మా ఫ్రెండ్స్ తో. నేను ఒక యూట్యూబ్ స్ట్రైక్స్ కన్సల్టెన్సీ పెట్టేచ్చరా. బార్బెల్ అని యూట్యూబర్ ఉంటాడు, బార్బెల్ అవును సుశాంత్. తెలుసు. ఆయనతో ఫోటో పెట్టుకుని Hmm. పెట్టేచ్చు మా Hmm. అందరికి ఆయనే. నేను నిజం చెప్తున్నా, నేను లాస్ట్ టైం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు చేయలేదు. Hmm. బార్బెల్ నేను ఇప్పుడు స్ట్రైక్ పడితే నేనే కదా చాలా మంది యూట్యూబర్లు బార్బెల్ ఫోన్ చేస్తారు, అన్నా స్ట్రైక్ పడిందన్నా ఏం చేయాలన్నా అని చెప్పి. సో యాక్చువల్లీ బార్బెల్ స్టార్టింగ్ లో యూస్ టు ఈ Ah. జిమ్ వీడియోస్ Yeah. అప్పుడు చూసేదాన్ని నేను. అప్పుడు నేను జిమ్ చేసేదాన్ని అనమాట అచ్చా కంటిన్యూస్ గా. సో Barbell కరెక్ట్ ఫార్మ్స్ బిర్యానీ. బార్బెల్ బిర్యానీ కరెక్ట్ ఫార్మ్స్ ఎలా చేయాలి అప్పుడు Hmm. చూసేదాన్ని నేను బార్బెల్ ఛానల్. యా మనోడు థ్యాంక్స్ మావా, నీకు ఎప్పుడు ఫోన్ లో చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నా అందరు యూట్యూబర్ల తరపు నుంచి, సోలో క్రియేటర్స్ తరపు నుంచి. Yeah. థ్యాంక్ యూ. సో ఇట్లాగా థ్రెటనింగ్స్ ఏమన్నా వచ్చాయా? అవి కూడా అది రీసెంట్ గా అయింది. అసలు నేను థ్రెటనింగ్ అనేది ఉంటది అనుకోలేదు. ఓకే. ఉంటది కానీ మన వరకు రాదులే అనుకున్నా. Hmm. సో బేసికల్లీ మొన్న పేర్లు దీని కానీ 3 Hmm. స్ట్రైక్స్ పడ్డాయి. తెలుసు, ఆల్రెడీ చెప్పాను వీడియోలో. అవునవును అవును. యూట్యూబ్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చింది స్ట్రైక్స్ ఏమని. ఆప్షన్ ఇస్తే తప్పు ఎలా అవుతుంది? నేను స్టార్టింగ్ అలా ఎలా వేస్తారు అనుకునేటోండి, కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఏంటంటే స్ట్రైక్స్ వేయడం కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆప్షన్ వేయగలరు. ఎథిక్స్ ని మారల్స్ ని లాక్కూడదు. పవర్ ఉంది, వేసారు అంతే, అయిపోయింది. దాన్ని మనం ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి ఎలాగైనా. ఇప్పుడు మనకి ఒకటి ఉంది కదా, మనం ఎపీల్ చేసుకునే పవర్ మనకు కూడా ఉంది. యూట్యూబ్ ఇచ్చింది మనకు కూడా అంతే. వాళ్ళు స్ట్రైక్ వేసారు, మనం ఎపీల్ చేసుకోవాలి. యూట్యూబ్ షుడ్ డిసైడ్ అది ఫెయిర్ యూజ్ లోకి వస్తుందా రాదా. వన్స్ యూట్యూబ్ డిసైడ్ చేసిన తర్వాత ఎవరైతే అదే, ఇంకా ఒకవేళ నీది ఫెయిర్ యూజ్ లోకి రాలేదా, గాన్. వచ్చిందా, ఓకే నైస్, జాగ్రత్తకుంది ఈసారి నుంచి. ఇంతే. నేనైతే ఇలా చూస్తున్నా ఇప్పుడు పిక్చర్. ఇక్కడ థ్రెటనింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే 3 పడినాయి, 3 2 వెనక్కి వచ్చినాయి. అప్పుడు ఆ స్ట్రైక్ వేసిన వాళ్ళకి సడన్ గా అయ్యి ఈ వీడియోలు వెనక్కి వచ్చినాయి ఏంటి అని అనిపిస్తుంది కదా. ఫోన్ చేసి చాలా నాతో ఇప్పుడు వరకు అది నిజంగా ఇప్పుడు రౌడీలు ఫోన్ చేస్తే ఎలా ఉంటది, అలాగే మాట్లాడారు నాతో. రెస్పెక్ట్ పక్కన పెట్టండి, ఇవన్నీ చాలా బూతులు తెట్లేదు కానీ అంతే, చాలా గలీజు మాట్లాడారు. అబ్బాయి ఫెల్ట్ రియలీ బ్యాడ్. నేను అలా రెసిప్రోకేట్ అవ్వాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి మీరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఆ బేసిక్ డీటెయిల్స్ ఏం లేవు. మా వీడియోలో అడుగుని అలా చేస్తారు మీరు, అలా మొత్తం హీజ్ లైక్ బ్యాషింగ్ మీ. సరే బాబు ఒక 10 minutes టైం ఇవ్వండి నాకు అని చెప్పి మళ్ళీ చేసి చాలా మాట్లాడాడు ఆయన అందులో. అన్ని నేను ఇప్పుడు చెప్పనులే కానీ చాలా మాట్లాడాడు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. నేను అన్నా సరే అయితే మీ వీడియోలు పడుకుని పైకి వచ్చాను ఏదో అన్నాడు ఆయన. అవి ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తాను నేను, అవి ఏం కనిపించవు నా ఛానల్లో, కానీ నేను వీడియో చేసుకుంటా అని చెప్పా. చేసా వీడియో. బట్ ఆడియన్స్కి తెలియాలి కదా, క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఏవైతే కాంటెంట్కి స్ట్రైక్లు వేసారో అవి నేను చేసిన 1 year దాటిన తర్వాత జరిగింది ఇదంతా. ఇమీడియట్ గా జరిగినా ఇట్ ఈస్ లాజికల్, బట్ తర్వాత జరిగింది అది కూడా స్టిల్ ఇట్ ఇస్ ఫైన్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు 2 years 3 years తర్వాత కూడా వేసుకోవచ్చు, నేను ఎవరిని అడగడానికి. బట్ దాని తర్వాత ఏమైందంటే ఆడియన్స్ కీప్ ఆన్ ఆస్కింగ్ మీ, మళ్ళీ చేయి ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆపేసావు. అది చాలా క్లిక్ అయిన కాంటెంట్ కూడా. బట్ నేనేం ఆలోచిస్తానంటే ఇప్పుడు క్లిక్ అయింది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, మన ఇది పోతుంది. అందుకే వెంటనే ఆపేసా. ఎప్పుడైతే నేను అది అబ్జర్వ్ చేశానో ఓకే స్టాప్, నెక్స్ట్ చేసుకున్నాం. నేను అలా అన్ని ఒక దాని మీద స్టిక్ అయిపోయి ఉండిపోను. సో దట్ ప్రణయ్ అన్నట్టు డైల్యూట్ అయిపోయి కాంటెంట్ సమ్వేర్ ఇప్పుడు వాళ్ళు అన్నది నిజమైపోతుంది. ఎక్కడైతే మనం ప్రిన్సిపల్ కాంటెంట్ పుష్ చేస్తున్నామో వీడు దీనికే లింక్ చేస్తారు, అలా వద్దు నాకు. సో అందుకే ఆపేసాను అవి. సో వచ్చినాయి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి చాలా. ఇలా కూడా ఉంటుంది అండ్ వేరే క్రియేటర్స్ కూడా తెలియాలని చెప్పేసి చేశా. వేరే కాల్స్ వచ్చినాయి ముందు. ఇట్ ఈస్ అ బిట్ ప్రొఫెషనల్ నాకైతే. ఒక మూవీకి చాలా ఇదైంది. అదే మూవీ చెప్పను నేను, వెలిగిందా ఆ మూవీ జరిగింది. బట్ దే కాల్డ్, దే ఆర్ లైక్ ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడారు. అక్కడ జరగలేదు మొన్న. ఐ ఫెల్ట్ బ్యాడ్. తెలుగు మూవీస్ లో మీ ఫేవరెట్ అండ్ బెస్ట్ సీన్ ఒక్కటే చెప్పాలి. చాలా ఉన్నాయి కానీ అందుకే లెజెండ్ లో బాలయ్య ఇంటర్వెల్ సీన్ నాకు ఇక్కడే ఉంటది ఎప్పుడు. ఎలా ఎవరడిగినా నాకు అదే వస్తుంది. నాకు ఇంకా గుర్తు, ఎక్స్పీరియన్స్ గుర్తు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయింది అప్పటి నుంచే. నాకు బాలయ్య బాబు చాలా ఇష్టం. సో
అప్పుడు దాకా ఎంత కాదనుకున్నా బాలయ్య బాబు వాజ్ కైండ్ ఆఫ్ లైక్ జోక్స్ వేసేటోళ్ళం అందరం బాలయ్య బాబు మీద. అవును అవును బట్ బాలయ్య బాబుకి కూడా ఏదో ఒకటి ఉంటది కదా, ఏం అవ్వకుండా ఇక్కడ వరకు రాడు కదా ఆయన. దాని తర్వాత లెజెండ్ ఇంటర్వెల్ ఇంటరా స్కూల్లోనే ఉన్నాను అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు, 10th ఏదో సంథింగ్. Hmm. ఇంట్లో గొడవబడి మా అమ్మతో సినిమాకి వెళ్తానని చెప్పేసరికి టికెట్లు అయిపోయినాయి ఓకే ఈ ఇదిలో. వేరే రకంగా కొనుక్కుని వెళ్ళి కూర్చుంటే కింద నుంచి రెండోది రో వచ్చింది బికాజ్ అది బాల్కనీలో కూర్చోవాల్సిన రేట్ కింద నుంచి రెండోది వచ్చింది. వెళ్ళి కూర్చున్నా ఒక్కడనే వెళ్ళి చూసా. ఇంటర్వెల్ దాకా బాగానే ఉంది సినిమా, అంత బాగానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ కి ఎవరు కుర్చీల్లో లేరు, కుర్చీలు పైన ఉన్నారు. నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా ఇలా చిన్నపిల్లడు అందరి మధ్యలో పేపర్ల మధ్యలో ఎలా ఉంటాడు, నేను అదే నాకు గూస్ బంప్స్ వచ్చి అలా ఉన్నాయి కొంచెంసేపు. బాలయ్య బాబు ఏంటి ఇదేంటిది ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది నాకు అలా. అందుకే లెజెండ్ చాలా నాకు ఫస్ట్ టైం అది ఫీల్ అయ్యా. అది ఏంటది, అది జాన్రా, బాలయ్య జాన్రా అది. టు బి హానెస్ట్ నేను బాలయ్య బాబు సినిమా చూడటం స్టార్ట్ చేసింది లెజెండ్ తో. అంతే, మన జనరేషన్ కి సింహ అంటారు కానీ బట్ సింహ ఇస్ స్టిల్ ట్రాన్సిషన్. అవును లెజెండ్ ఇస్ అవుట్ అండ్ అవుట్. నిజం చెప్తున్నా, బాలయ్య బాబు సినిమా నేను చూడటం స్టార్ట్ చేసిందే. అంతకు ముందు పాటలు వినేవాళ్ళం, ఈ అంతే. లక్స్ పాప ఇవన్నీ అంతే. పాటలు వినేవాళ్ళం. కానీ లెజెండ్ ఈజ్ ద ఫిలిం నేను థియేటర్కి వెళ్ళా, టీవీలో చూసి నా బుర్ర పేలిపోయి అండ్ దెన్ అప్పటి నుంచి టీవీలో ఎన్నిసార్లు వేసినా చూసేదాన్ని నేను. దాని తర్వాత నేను ఫస్ట్ వెళ్ళింది అఖండ కూడా అదిరిపోద్ది, క్రేజీ ఉంటది అఖండ. మా డాడీతో వెళ్ళా, మర్చిపోయి అరిస్తాను నేను థియేటర్ లో. మా డాడీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగే చేస్తున్నావు నువ్వు, హైదరాబాద్ లో చూస్తున్నాను చిన్నగా సెటిల్ డాడీ వేలో చెప్పారనమాట. సో నాకు బాగా ఇష్టం లెజెండ్. ఇంట్లో ఏమైనా టీవీలో ప్లే అవుతుంటే దాని తర్వాత నుంచి మా మమ్మీ నన్ను పిలిచి, అరే వస్తుందిరా సినిమా కూర్చుని చూడు అని చెప్పేసి నేను డబ్బింగ్ చెప్పేవాడు మొత్తం. సెకండ్ హాఫ్ అంతా డబ్బింగ్. చాలా సినిమాలు ఉన్నాయి బట్ లెజెండ్ కొంచెం నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది అడిగితే. అట్లా ఇంకా వేరేది ఏదైనా సీన్ ఇది ఒకటి చెప్తా. ఇది ఆల్రెడీ మా పాడ్కాస్ట్ లో చాలాసార్లు చెప్పా. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ టైం థియేటర్ లో ఏడ్చిన సీన్. నేను అసలు ఏడవను ఇన్ జనరల్, నాకు అసలు ఏడిపోయి రాదు. అలాంటిది అలా నేను ఎడుతానా, అది బాహుబలి 2లో. అది కరెక్ట్ గా ఏ సీక్వెన్స్ నుంచి ఏ సీక్వెన్స్ దాకా చెప్తా. అమరేంద్ర బాహుబలి చచ్చిపోతాడు కదా, ఇలా తిప్పి గుచ్చుతాడు. అక్కడి నుంచి మహేంద్ర బాహుబలి అని ఎత్తుద్ది కదా శివగామి. ఆ బిట్ మొత్తం క్రయింగ్, ఐఎమ్ నాట్ ఈవెన్ లైక్ అవేర్ ఆఫ్ ఇట్. నేను దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే మొత్తం నీళ్ళు ఉన్నాయి. అది అడ్రినలిన్, ఎమోషన్ కూడా కాదు అది. దాన్ని ఎలా అరవలేదు, సైలెంట్. అండ్ థియేటర్ లో చూసాను ఆ రోజు, అప్పుడు దాకా జనం అరుస్తున్నారు అంతా ఉంది, పిన్ డ్రాప్ సైలెన్స్. అందరు ఎలా చూస్తున్నారు ఆ సీక్వెన్స్, అదొక వేరేదేదో. అంటే అప్పుడప్పుడు జరుగుతుంది, మనం ఒక థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ మర్చిపోతాం. అసలు ఏ సీట్ లో కూర్చున్నావా లేదా ఎంత మర్చిపోయి అంత లీనమైపోతాం కదా. అంత ఎప్పుడు లేనవాలేదు ఏ సీన్ కి నేను. అది చాలా, అదొక మళ్ళీ వింత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఏడుస్తున్నానని తెలియకపోవడం ఏంటి, తెలుసు కదా మన బాడీ మన కంట్రోల్లో లేదు. కొన్ని సిచ్యువేషన్ లో జరుగుతుంది, చాలా రేర్. అండ్ అది కైండ్ ఆఫ్ ఎమోషనల్ కూడా కాదు, అది ఏంటో అడ్రినలిన్ లోపల నుంచి ఇంకా ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక అలా ఏముంటది బాడీ, అదొకటి ఉంటది. ఓకే, మూవీస్ కి రీ రిలీజెస్ ఇంపార్టెంట్ మీ ఒపీనియన్? సో రీ రిలీజ్ మీద నా ఒపీనియన్ చెప్తా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇప్పుడు దాకా చెప్పడం కుదరలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి ఉంది, ఖుషి రీ రిలీజ్ నా ఫస్ట్ రీ రిలీజ్. ఖుషి నేను చాలాసార్లు చూసా, టీవీలో యూట్యూబ్ లో అది చూసా. బట్ ఖుషి నేను రీ రిలీజ్ ఎంజాయ్ చేసినంత ఫస్ట్ అది ఎక్స్పీరియన్స్. సో బేసికల్లీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ నేను ఎలా చూస్తానంటే, ఖుషి నేను థియేటర్ లో చూడలేదు చిన్నప్పుడు. ఓకే, సో ఆ సినిమా థియేటర్ లో చూస్తే ఎలా ఉంటది అనే ఫీలింగ్ నాకు ఎప్పటికీ కలక్కపోదు రీ రిలీజ్ అవ్వకపోతే. అంతే కదా, ఎప్పుడో రిలీజ్ అయింది అది. సో నువ్వు ఇంకొకటి వెంకీ, రవితేజ వెంకీ ఎన్నిసార్లు చూసుంటాం మనం యూట్యూబ్ లో, బోల్డ్ సార్లు చూసుంటాం. బట్ ఇమాజిన్ దట్ విత్ లైక్ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో కూర్చుని, అది వేరే ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. రీ రిలీజ్ వల్ల నాకు అది దక్కుతుంది అంటున్నాను నేను. ఓకే, మనం ముందు అసలు థియేటర్ లో చూసామో లేదో గుర్తులేని సినిమాని మళ్ళీ వెళ్ళి చూస్తే అది నాకు బేసికల్లీ ఆ పాయింట్ కోసం నాకు ఇష్టం రీ రిలీజ్లు. కానీ చాలా సార్లు రీసెంట్ గా దాని కొంచెం నేనేమనుకుంటానంటే కొంచెం ఎక్స్ప్లాయిట్ అవుతుంది. బికాజ్ మొన్న రిలీజ్ అయిన సినిమాలు, బట్ స్టిల్ ఇట్ ఇస్ దేర్ విష్ మ్యాన్, ఇట్స్ బిజినెస్. నచ్చితే వెళ్దాం, లేకపోతే లేదు, అంతే సింపుల్. నేను అలాంటి వాటికి వెళ్ళలే.
నేను అన్ని రిలీజులకి ఏం వెళ్ళలేదు. నేను కొన్ని వెళ్దాం అనుకున్నా కుదరలేదు నాకు. అతడు కుదరలేదు మొన్న. అతడు నేను చిన్నప్పుడు థియేటర్ లో చూడలే, వెళ్దాం అనుకున్నా కుదరలేదు నాకు. నాకు ఇప్పుడు ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఊటీ వెళ్ళాను, నాకు అవ్వలేదు. సో అలాగనమాట బేసికల్ నేను అలా చూస్తాను రిలీజ్ కాన్సెప్ట్ ని. సో ఐ హర్డ్ దట్ 7/8 కి వెళ్ళలే, మిస్ అయ్యారు, దానికి ఫీల్ అయ్యారు. చాలా ఇప్పటికీ ఫీల్ అవుతాను నేను. నాకు చాలా ఇష్టమైన సినిమా నిజంగా. నాకు చాలా ఇష్టం 7G బృందావన్ కాలనీ. నేను చెప్తున్నా 7G బృందావన్ కాలనీలో హీరో చేసి యాక్టింగ్ ఉంటుంది, కమల్ హాసన్ కూడా చేయలేడు. అంత ఇక్కడ నేను మాట్లాడలేను, అంత కష్టం అది. ఇప్పుడు విషయం ఏంటంటే సినిమా మార్కెట్ కి ప్రమోషన్స్, స్టార్ హీరోస్ ఆర్ బడ్జెట్స్ ఇవి ఇంపార్టెంటా, లేదా మూవీ మేకింగ్ అండ్ స్టోరీ ఇది ఇంపార్టెంటా? యు ఆర్ ఆస్కింగ్ రాంగ్ పర్సన్ మ్యాన్. సినిమాల్లో ఉన్నోళ్ళని అడిగితే బెటర్. అది కరెక్ట్. ఇప్పుడు నేను దీనికి ఏ ఆన్సర్ ఇచ్చినా ఈడు జ్ఞానీయుడు చెప్తున్నాడు అనుకుంటారు. లేదు, దీని ఈ క్వశ్చన్ ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానో దానికి ఒక రీజన్ ఉంది. ఓకే, మిక్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఓ సినిమా ఉంది, నా ఒపీనియన్ ఒపీనియన్ మాత్రమే ఇది. ఒపీనియన్. సో యాక్చువల్లీ ఏ ఆర్ బి అని అడుగుతున్నారు. నేను కొన్ని పాయింట్స్ ఫ్రమ్ ఏ, కొన్ని పాయింట్స్ ఫ్రమ్ బి అంటాను, అలాగో చెప్తున్నా. ఇప్పుడు చాలా మంచి సినిమా ఉంది అనుకుందాం, లేదు ఇంకో రంగా చెప్తా. ఇప్పుడు చాలా ఓ సినిమా ఉంది, దాంట్లో స్టోరీ లేదు అది అనుకుందాం. దానికి హీరో రజనీకాంత్ అయినా సినిమా బాగోదు, సినిమా బాగోదు. బట్ రజనీకాంత్ విల్ పుల్ ఆడియన్స్ టు కమ్ టు థియేటర్ ఆన్ ద ఫస్ట్ డే. మరి అది ఇందులో పాయింట్, స్టోరీ అని ఇందులో పాయింట్. సో బేసికలీ అదనమాట. అండ్ వైస్ వర్స అవుతాయి కొన్నిసార్లు. సో స్టోరీ చాలా బాగుంది, హీరో లేకపోయినా అప్పుడప్పుడు జనం వెళ్తారు. సో దట్ ఆర్ దిస్ అని చెప్పలేము దీనికనేది నా ఒపీనియన్. అది ఓకే. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, లాస్ట్ టైం మీరు ఒక ఇంటర్వ్యూలో మీకు రీసెంట్ గా అంటే అప్పుడు నచ్చని ఫిలిం ఏంటి అని అంటే ఓమ్రా అని సో అందుకని నేను అడిగా. ఇప్పుడు రీసెంట్ గా మనది మహావీర్ రిలీజ్ అయింది, దానికి తక్కువ బడ్జెట్ అంతే, బట్ చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. వేరే అక్కడ ప్రభాస్ అన్న మంచి పెద్ద బడ్జెట్ కదా, సో అందుకని క్వశ్చన్ అడిగాను అలాగా. సో ఫ్లోలో వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ మెన్షనింగ్. ఎలా అనిపించింది మ్యాట్రెస్ మీకు? ఫ్లోలో కాన్వర్సేషన్ పెట్టడానికి ఫ్లో చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మనం వాడుతున్నాం ఫ్లో మ్యాట్రెస్. సో ఇందులో మనకి 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ వస్తుంది, అండ్ అలాగే స్ట్రెస్ రిలీజ్ టెక్నాలజీ కూడా వస్తుంది. దాంతో పాటు మనకి బాడీ మనం పడుకున్నప్పుడు చాలా కూల్ గా ఉంచుతుంది అనమాట, అందుకని హ్యాపీ స్లీప్ ఇస్తుంది. సో మీరు గనక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ లింక్ కింద మెన్షన్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ ఫ్యాన్ వార్స్? నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఈ లూప్ లో మీరు ఎప్పుడైనా పడ్డారా? లేదు. సో ఇది చిన్న స్టోరీ చెప్తా. నేను చిన్నప్పటి నుంచి మనం తెలియని వయసులో అది ఉన్నప్పుడు చాలా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి తెలియకుండా ప్రభాస్ ఫ్యాన్ అయిపోయాను నేను. బికాస్ ఆఫ్ చాలా రీజన్స్. నేను ఉండే ఆ ప్లేస్ మెయిన్లీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్. మా మావయ్యలు వాళ్ళందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. ఇంటర్కి వచ్చిన తర్వాత 10th వరకు బాగానే ఉండింది. 10th అసలు నా స్కూలింగ్ చాలా బాగా జరిగింది. ఇంటర్కి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా CBSE స్టడీస్ అంతా బాగానే ఉంది. ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఆదిత్య అనో కాలేజ్లో జాయిన్ అయ్యా. ఓకే, మా అమ్మ ఏమంటున్నారంటే శ్రీ చైతన్య వద్దు అని ఆదిత్యలో జాయిన్ చేసి, బట్ పేరు డిఫరెన్స్, అదే ట్రీట్మెంట్, అంతా పెద్ద ఏం తేడా లేదు అక్కడ. సో అవునా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే లిటరల్లీ కొట్టుదొబ్బుతున్నారు, లైక్ ఆఫ్లైన్. ఏవో గొడవలు గ్యాంగ్లు అంట, ఇవన్నీ ఏంట్రా, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదా రా అంటున్నారు. నేను ఎక్కడికి రావాలి, నేను ఎందుకు రావాలి? నేను డిసైడ్ అయ్యా. అసలు యాక్చువల్లీ ఏమైందంటే అలా గొడవలు జరుగుతున్నప్పుడు నన్ను తిట్టకుండా హీరోని తిడితే నేను బ్యాడ్ ఫీల్ అయ్యే వాళ్ళు అనుకునేవారు. నాకు చీమ కుట్టినట్టు కూడా కనిపించింది కాదు. నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ప్రభాస్ లేదు, ఎవరు లేరు, మనం అందరూ ఇష్టమే. నాకు తర్వాత నేను అది అయిపోయింది, అలా వచ్చింది. బట్ వాళ్ళు గొడవ పడకూడదు అని చెప్పడానికి కాకుండా అసలు నాకు నిజంగా ఇష్టమా లేదా అని చెప్పి, లైక్ నేను ఒక్కరికే ఫ్యానా కాదా అని చెప్పి, ఆ ఫ్యాన్ అనేదాన్ని డెఫినేషన్ తెలుసుకుందాం అని చెప్పి ట్రై చేస్తుంటే అబ్జర్వ్ చేసుకున్నా ఒకసారి. నేను చాలా సినిమాలు రిలీజ్ అయింది తర్వాత వేరే వేరే హీరోలు, అన్నిటికీ అదే హై వస్తుంది, అన్నిటికీ అరుస్తున్నా మంచిగా ఉంటే. ఇంకేముంది అక్కడ?
అంతే ఇంకా అప్పుడు డిసైడ్ అయిన ఎవరి బాబు నేను ఎవరి ఫ్యాన్ కాదు. నాకు నేను చెప్పుకున్నా ఆ రోజు నేను ఎవరి ఫ్యాన్ కాదు, ఎవరిది బాగున్నా. ఇప్పుడు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది, తేజ సజ్జా కలిసాము, అక్కడ ఏం ఫ్యాన్ అలా ఏం ఉండదు కదా, ఇంకా సినిమా బాగుంటే అంతే ఇంకా. సో అదనమాట, అలాగా ఫ్యాన్ వార్స్ లో దాని తర్వాత నుంచి మనం మనకు మనం చెప్పేసుకున్న తర్వాత మనం పార్టిసిపేట్ చేయలేదు ఇంకా. బెస్ట్ ప్లేస్ టు బి అంతే. సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? మనీయా, ఫేమా, లేదా ఇంకా ఏంటి? గుడ్ క్వశ్చన్, డీప్ క్వశ్చన్ అడుగుతుంది. నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మంచి డబ్బులు సంపాదించాలి, ఓకే. అండ్ దెన్ డబ్బులు సంపాదించిన ప్రాసెస్లో మనం లైక్ వేరే వాళ్ళ లైఫ్ని అది ఎఫెక్ట్ చేయకుండా మనది ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోయి ఒక మంచి లైఫ్ సెట్ చేసుకోవాలి. పేరెంట్స్, ఫ్యామిలీ అందరినీ మంచిగా చూసుకునే ఒక కంఫర్టబుల్ లైఫ్ అనమాట. మనం హ్యాపీగా ఉండాలి, ఇదే సక్సెస్. హ్యాపీగా ఉండాలి, లాస్ట్కి అండర్లైన్ చేసుకున్నది. సో ఇవన్నీ అయిన తర్వాత మనం హ్యాపీగా ఉండే స్పేస్లో ఉంటే అదే. సో జస్ట్ ఇమాజిన్, నాకు ఇప్పటికీ లైఫ్లో డ్రీమ్ ఏంటంటే ఓ 40-42 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి నేను. అప్పటి వరకు మంచిగా సంపాదించుకోవాలి. అక్కడి నుంచి మనకి ఎంత డబ్బు ఉండాలంటే మిగతా లైఫ్ వెళ్ళిపోవాలన్నమాట. హ్యాపీగా నేను ఏం చేయాలనుకున్నా చేసుకోవాలి. ఇప్పుడు నాకు రేపు పొద్దున్న లేసి దుబాయ్ వెళ్ళాలనిపించింది అనుకో, వెళ్ళిపోవాలి అలా అనమాట. సో హ్యాపీగా ఉండాలి, అది సక్సెస్ అంటే. నేను నాకు ఫేమ్ లేకపోయినా పర్లేదు, ఏమీ లేకపోయినా పర్లేదు, అప్పుడు అది నా బేసికల్లీ నా మీనింగ్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 2025లో అది అనుకుంటున్నా, తర్వాత ఏమనుకుంటున్నా. సో ఎవరన్నా మోసం చేశారు, వెన్నుపోట్లు కట్టప్పలు ఎవరన్నా ఉన్నారా? లేదు, జరగలేదు ఇప్పుడు దాకా అస్సలు ఒక్కటి కూడా. అంటే మేబీ ఇప్పుడు దాకా బై గాడ్స్ గ్రేస్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నేను ఫ్రెండ్షిప్ లో చాలా జాగ్రత్తగా ఉంటా. నాకు చిన్నప్పటి నుంచి ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళతో ఉంటా. అండ్ మిగతా వాళ్ళు తెలుసు, పవన్ అన్న వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో ఉంటా అంతే. ఇన్నర్ సర్కిల్ వాళ్ళే, సో అక్కడే ఉంటాను నేను. చాలా జాగ్రత్తగా ఉంటా ఫ్రెండ్షిప్ విషయంలో. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లో చేస్తున్నాం కాబట్టి వీడియోస్ అన్ని, యూట్యూబ్ నెక్స్ట్ 5-10 years కి ఎలా గ్రో అవ్వచ్చు ఇంకా అని మీరు అనుకుంటున్నారు? ఓకే, దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. డు యూ థింక్ యూట్యూబ్ ఇస్ నౌ మెయిన్ స్ట్రీమ్? ఇంకా కాదు కదా. మెయిన్ స్ట్రీమ్ అంటే లైక్ ఇప్పుడు మనం సినిమా చూస్తాం, దాని తర్వాత ఇంకా ఏం చేస్తాం మనం, న్యూస్ ఛానల్స్ వాట్ ఎవర్ అంతా చూస్తాం. అలా యూట్యూబ్ ఆ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ అయిందా ఇంకా? డూ యూ థింక్ రూట్స్ లో, మనకు కాదు, రూట్స్ లో అయిందా? ఇంకా లేదా? 5 years లో అదే మెయిన్ స్ట్రీమ్ అవుతుంది, అదే ఉంటది టాప్ లో. బికాస్ ముందు నేను చెప్పాను కదా, ఫస్ట్ యూట్యూబ్ చేయాలంటే ఒక మనకు ఉండాలేమో మీడియా హౌస్ వాట్ ఎవర్ అని చెప్పి. ఇప్పుడు జనాలు అందరికీ అర్థమైపోయింది అదేం అక్కర్లేదని. ర్యాపిడో చేస్తున్నారు అబ్బా కాంటెంట్, అందరూ చేస్తున్నారు. అండ్ ఇది చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి చెప్తారు, బాలీవుడ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్, యాక్టర్స్, క్రిస్టియానో రొనాల్డో వీళ్ళందరూ యూట్యూబ్ వస్తున్నారు. సో అండర్స్టాండ్, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా ఉందో యూట్యూబ్ అలా అయిపోతుంది. అండ్ దాంట్లో ఎవరు గ్రో అయ్యారు అనేది ఇంకోటి అనమాట. సో దాని నుంచి బిజినెసెస్ వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, బట్ స్టిల్ అది మెయిన్ స్ట్రీమ్ అయిపోద్ది 5 years లో. సో ఎవరికైనా యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి, అంతే అంతే. ఇప్పుడు రైట్ నౌ. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎగ్జాక్ట్లీ ఒక 4-5 years బ్యాక్ మాట్లాడదు, మనం ఎక్స్ట్రీమ్ వెళ్ళదు. 4-5 years బ్యాకే ఇప్పుడు ఏవైతే పెద్ద ఛానల్స్ ఉన్నాయో దే ఆర్ స్టార్ట్అప్స్ అన్నమాట. అప్పుడు స్టార్ట్ చేసిన క్రియేటర్స్ అంతే. అప్పుడు అందరూ యూట్యూబ్ చూసి వీళ్ళు ఏదో చేస్తున్నారు అని. ఆఫ్టర్ లాక్డౌన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా గ్రో అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ క్రియేటర్స్ లైఫ్ సెట్ అయిపోయి క్రేజీ టర్న్ అది. సో ఇక్కడ నుంచి ఇంకొక 5 years అంటే మీరు చెప్పినా డెఫినెట్ గా ఇదే మెయిన్ స్ట్రీమ్ అయిపోతుంది అంతే. 2025 లో ఓవర్ రేటెడ్ ట్రెండ్ ఏంటి? ఓవర్ రేటెడ్ ట్రెండ్ అదే అబ్బా, గాజు గ్లాస్ లో పసుపేసి అది అయ్యి మనకి తిరుపతి వెళ్తే పక్కన అమ్ముతారు ఇలా చెంకీలు, అయ్యి నించో ఉన్నాయి కదా. అర్థం కాలేదు నాకు ఆ ట్రెండ్. చూస్తే 1 million 2 million అక్కడ అందరూ అదే ఫస్ట్ థింగ్. లైట్ ఆపితే మన మొహం కనిపిస్తుంది, గ్లాస్ లో అదే గ్లాస్, అదే పసుపు, అదే లైట్. నాకు అర్థం కాలేదు ఆ ట్రెండ్. అందుకే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అది. ఈ లేదు ఎక్కువ రోజులు. ఇంకొన్ని ఉంటాయి, నిజం చెప్తున్నా. ఇప్పుడు అదేదో సాంగ్ ఉంటది, డామ్ ఏం గిర్ర అని చెప్పి వచ్చింది. గిర్రేంట్రా అనుకుని అసలు నేను ఫస్ట్ అసలు సాంగ్, ఇప్పుడు మనకు సాంగ్స్ రీల్స్ నుంచే తెలుస్తున్నాయి. నేను ఆ రీల్ నుంచి సాంగ్ వెళ్ళి చూసా. నేను ఆ
సింగర్ని ఎప్పుడు చూడలేదు, నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. దాని తర్వాత పెట్టుకుని చూసా వస్తుంది సాంగ్, ఇదంతా కాదని చెప్పి ఒక్కసారి మనం అలా ఇంటరాక్ట్ అయితే ఒక రీల్‌లో మన ఆల్‌గరిథంలో అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అవును నాకు వస్తాయి. చిరాకు దొబ్బి దాని మీద వీడియో చేశాను నేను. దాని మీద రీల్ ఉంటది ఆ డామ్ యంగర్ అనే దాని మీద. హ్మ్. సో బేసికల్లీ నాకు అప్పుడప్పుడు ట్రెండ్స్ ఏమైనా నచ్చకపోతే ఆటిల మీద కూడా చేస్తూ ఉంటా. చిన్న సెటైర్ లాగా. యాహ్! అదొకటి సెట్ అర్థం అయిపోతాయి. కాలేదు. హ్మ్. యాహ్! ఇప్పుడు హ్మ్. ప్రణయ్ వర్మ, ప్రణయ్ వర్స్, హ్మ్. చారీ నాట్ సారీ, చారి తీరు హ్మ్. ఈ 4 కాకుండా ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే హ్మ్. ఏ నీష్ అయి ఉంటది? ఒక ఒక నీడ్ ఉండాలి దానికి. పర్పస్ నీడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ఏమి ఇప్పుడు ఉన్న రెండిట్లతో అసలు ఓకే. ఫస్ట్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు సెకండ్ ఛానల్ అనే థాట్ లేదు. హ్మ్. బట్ ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చిందంటే అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఛానల్‌లో మీరన్నట్టు మనం రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాం. ఎఫ్‌డిఎఫ్ఎస్ వ్లాగ్స్ వర్క్ చేస్తున్నాం. చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు నాకు ర్యాండమ్‌గా వ్లాగ్ చేయాలనుంది. ర్యాండమ్‌గా. ఎందుకు? ఊరికే. జస్ట్ అలాగా నాకేదో వీడియో చేయాలనుంది. అది ఆల్‌గరిథంలో పెడితే మళ్ళీ ఇది ఎక్కడైనా తేడా కొడతదేమో అని చెప్పి, ఇప్పుడు మోటో వ్లాగ్స్ చేయడం నాకు నాకు చాలా ఇష్టం. హ్మ్. నేను హ్మ్. చెప్పాను అవును. ఫస్ట్ మోటో వ్లాగర్స్‌ని అది ఫాలో అయ్యేటోడిని. నాకిష్టం. అది మళ్ళీ మెయిన్ ఛానెల్‌లో పెడితే ఎందుకు డిస్టర్బెన్స్ ఆ మొత్తం ఎవడైనా ఓపెన్ చేస్తే ఏంటి ఈడు ఏం చేస్తున్నాడు అనే కన్‌ఫ్యూజన్ ఉంటది కదా! అందుకు ప్రణయ్ వర్స్ అనేది పెట్టుకున్నానన్నమాట. హ్మ్. సో దట్ కోర్ ఆడియన్స్ ఉంటారు. ఆళ్ళకి ఓకే. ఈడికేదో ఇది కాకుండా ఇంకోటి ఏదో సరదాలు ఇంకోటేదో ఉన్నాయి ఉంది. అక్కడికి తీర్చుకుంటున్నాడు ఈడు అని అని. చెప్పి ఆడికి ఐడియా వస్తది. అందుకు ఇది పెట్టా. హ్మ్. ఇప్పుడు రేపన్నాక ఏవో డాక్యుమెంటరీలు చేయాలనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తున్నా హ్మ్. హ్మ్. రాండమ్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. అది మళ్ళీ ప్రణయవర్స్‌లో పెడితే మళ్ళీ ఇదయిపోద్ది. హ్మ్. సో దానికి వేరేది. ఆ! బేసికల్లీ అలా క్రియేట్ చేసుకుంటూ ఆ మూమెంట్‌కి మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టు ఒక ఛానల్ అంతే. క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఇలా చేద్దాం అనే నీడ్ ఇంకా అవసరం కనిపించింది. ఈ 2 ఛానెల్‌లో పెట్టాలంటే అప్పుడు థర్డ్ ఛానెల్. ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే. ప్రస్తుతానికి లేదు. సో ఇప్పుడు మీకు కొన్ని నేమ్స్ ఇస్తా. ఓకే. మన స్టార్ హీరోస్. ఓకే. మీరు వాళ్ళని జూమ్ కాల్‌లో కానీ, ఓకే. లేదు అంటే డైరెక్ట్‌గా మీట్ అయినప్పుడు గాని ఓకే. అడగాలంటే ఏ క్వెషన్ అడుగుతారు? ఇంట్రెస్టింగ్. నైస్. ఓకే. కేస్ స్టడీ క్వెషన్‌లు ఎంబీఏలో ఇయ్యే అడుగుతారు నన్ను. నైస్. నైస్. ఇలాంటివి మనకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు బాస్. బాస్‌నా? హ్మ్. ఏం మాట్లాడలేను నేను. నాకు చాలా ఇష్టం చిరంజీవి. హ్మ్. నేను చిరంజీవి గారు అని కూడా పిలవను. నేను బాసు, మెగాస్టార్ సరే. ఇలాగే పిలుచుకుంటా. మళ్ళీ గారు అంటే ఎక్కడో కొంచెం దూరం దూరం పెట్టేసినట్టు ఉంటది. వచ్చేస్తది. అవును. చిరు, హ్మ్. మెగాస్టార్ ఇలా పిలుచుకుంటాను. ఏం మాట్లాడలేనబ్బా ఏమీని. నాకు నాకు థాట్ ఉంటేనే ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతానండి నేను. ఒక్క క్వెషన్ అడగాలంటే వెయిట్ లెట్ మీ థింక్. ఈలోపు బాస్ ఫేవరెట్ మూవీ చెప్పండి. బాస్ ఫేవరెట్ మూవీయా? ఇది కష్టమే. మీకు. ఆహ్, 2 సినిమాలుంటాయబ్బా నాకు చిన్నప్పుడు. హ్మ్. 'శంకర్ దాదా ఎంబీబీఎస్', హ్మ్. 'స్టాలిన్'. హ్మ్. హ్మ్. ఈ రెండిట్లో కష్టం ఎంచుకోవడం. బికాజ్ నాకు 'బాస్‌ని' ఫస్ట్ థియేటర్‌లో చూసినప్పుడు చూసింది. ఆ! చిన్నప్పుడు ఆ సినిమాలే కదా! 'ఠాగూర్' ఒకటి బావుంటది. అక్కడ అయి బావుంటాయి ఆ సినిమాలు. నాకు తెలిసి నేను చూసింది కూడా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' యాహ్! ఫస్ట్. అదే ఫస్ట్. మన ఏజ్ గ్రూప్ హ్మ్. అప్పుడు అదే. బేసికల్లీ ఈ సినిమాస్ ఇష్టం. 'బాస్‌ని' ఏమడుగుతాం? సో, బేసికల్లీ నాకిదో క్వెషన్ ఉండిందనమాట. హ్మ్. సో, 'బాస్' వచ్చిన టైంలో చూస్తే 'నాగార్జున', 'వెంకటేష్', 'బాలయ్య బాలయ్య బాబు' బాబు. ముగ్గురు ఉన్నారు. అవును. ఓకే. అలాంటి టైంలో వచ్చి ఫోర్త్ పిల్లర్ హౌ? చాలా అవును. అది అసలు ఇంపాసిబుల్ నన్నడిగితే. అదెలాగా? చాలా పెద్ద క్వెషన్. బట్ స్టిల్ దట్స్ ఎ క్వెషన్ మార్క్. హౌ? ఇట్స్ హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ అంటా నేను. చాలా చాలా ఏయో చాలా కుదిరితేనే అలా జరుగుతదనే ఫీలింగ్ నాకు. ఎందుకంటే అక్కడున్నది బాస్‌రా. యాహ్! అంతే అంతే అర్థమైంది. సో నెక్స్ట్ ఆహ్, కింగ్ నాగమామ. నాగమామ అసలు నాకిప్పటికి ఒక క్వెషన్ అడుగుతా. ఇప్పుడు ఒక ఏజ్ పెరిగే కొద్దీ సీనియర్ ఆ! హీరోస్ అవుతారు. వాళ్ళ మీద రెస్పెక్ట్ అదో రకమైనదొస్తది. నాకున్న ఫీమేల్ ఫ్రెండ్స్ అందరికి 'నాగార్జున' అంటే పిచ్చిష్టం. అసలు 'కూలీ'కెళ్ళి సినిమా ఎలా ఉందంటే, నాగమామ మామ అదిరిపోయాడు. ఎర్రగొట్టేసాడు. ఇదేంటి సినిమా ఎలా ఉందని అడిగితే నాగమామ అంటారేంటి మీరు అంటాను నేను. టు బి దట్ హానెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మనకి ఆ! ఈ స్టార్ హీరోస్ వీళ్ళు నలుగురు వాళ్ళ మూవీస్ రిలీజ్. అంతే. సో నాగమామని ఫ్యామ్ ఇంకా ఎక్కువ కనెక్ట్ చేసిన షో ఏంటంటే 'మీలో ఎవరు 'మీలో ఎవరు కోటేశ్వరుడు' యాహ్! కోటేశ్వరుడు'. అక్కడి నుంచి నాగమామ హోస్టింగ్ అంటే పిచ్చి. చాలా మంచిగా ఒక చేసాడు. ఒక రేంజ్. అండ్ దెన్ ఇప్పటికి 'బిగ్ బాస్' నేను చూస్తున్నానంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాగమామ. అది మరి. హి హి నోస్ హౌ టు హోస్ట్. ఏం ఆ! మాట్లాడాలి అదంతా తెలుసు. సో, బేసికల్లీ కమింగ్ టు దట్ పాయింట్ అసలు స్టిల్ హౌ యూ ఆర్ రిలవెంట్ టు ఫీమేల్ ఆడియన్స్. హ్మ్. హ్మ్. మేల్ ఆడియన్స్ ఈస్ ఓకే. నువ్వు మాస్ ఉంటే లైక్ దట్ ఈస్ స్టిల్ యూ కెన్ బి రిలవెంట్. బట్ ఫీమేల్ ఆడియన్స్‌కి ఎలాగా? హౌ కెన్ యూ బి హార్ట్ థ్రోబ్ అంటారు కదా! అవును. అట్ ది ఏజ్ ఆఫ్ వాట్స్ ఎవర్ హిస్ ఏజ్ ఈస్. బట్ ఎలా నాకే 'కూలీ' చూసినప్పుడు
ఏంటినా ఇలా ఉన్నాడు ఇంకా. ఆయన దానిపైన ఒక స్టెప్ వేస్తారు. ఆ! చాలా క్రేజీ ఉంటది అదంతా. నాకు సో ఆ! నాగార్జునకి ఆ క్వశ్చన్ అనమాట. లైక్ హౌ? సో ఇప్పుడు బాలయ్య. బాలయ్య బాబుని అడిగితే ఏం హ్మ్. అడగాల? సార్ లెజెండ్ కూడా కాదు. హ్మ్. అఖండ ముందుకి తర్వాతకి ఏం జరిగింది సార్? ఆ! వాట్ హ్యాపెండ్ దేర్? సంథింగ్ హ్యాపెండ్. ఇట్లా వచ్చింది అది స్విచ్. ఏంటది? నాకు బాగా ఇంట్రెస్ట్. అది ఏదో జరిగింది అక్కడ. 4 సినిమాలు వరుస పెట్టి కొడితే ఇలా ఏదో జరిగింది. అండ్ నాకు ఆ షిఫ్ట్ కూడా ఫ్రమ్ బాలయ్య బీయింగ్ ఇప్పుడు మన కాన్వర్జేషన్‌లో ఒకప్పుడు మన ఫాదర్స్ గాని ఎవరైనా సని హి వాస్ ఎ కైండ్ ఆఫ్ ఒక జోక్ లాగా ఉండే ఆయన అవును. ఇప్పుడు బాలయ్య బాబు ఈస్ ఎ అడ్జెక్టివ్. అంటే ఇప్పుడు ఎనర్జీకి ఎనర్జీ. అలా ఇయన్నీ. ఇది ఎలా మారింది ఆ షిఫ్ట్ ఏంటి? లిటరల్లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాలయ్య చూస్తే కొడతారు. బాలయ్య జోక్స్ ఉండే ఫేస్‌బుక్‌లో గుర్తున్నాయా? ఫేస్‌బుక్‌లో బాలయ్య జోక్స్ అని పేజ్ ఉండి ఓకే. ఒక హండ్రెడ్స్ ఆఫ్ జోక్స్ ఉండే ఓన్లీ బాలయ్య మీద. ఓకే. దట్ వాస్ బాలయ్య. అండ్ హ్మ్. వాట్ ఈస్ హి నౌ? ఏం జరిగింది ఆ షిఫ్ట్? అండ్ ఆయనలాగే ఉంటున్నారు. దేర్ ఇస్ నథింగ్ బట్ అదేదో మారింది. అదొకటి బాగా ఇంట్రెస్ట్. అదొక కేస్ స్టడీ. అసలు ఏం మారింది ఏంటి అనేది. అండ్ దెన్ వెంకీ మామ. వెంకీ ఆ! ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ వెంకీ మామతో. సో ఇప్పుడు వెంకీ మామ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది 4 పిల్లర్స్ కదా! అవును. అవును. ఆయన ఫ్యామిలీ ఎంత ప్రైవేట్‌గా ఉంటదంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆయన? హౌ? అదిప్పుడు ఎవరికైనా సరే చాలా కష్టం. ఒక కష్టం. ఫేమ్ అవును. వచ్చిన తర్వాత దే కాంట్ ఫ్రీలీ గో ఔట్ సైడ్ అది ఇది. కానీ వెంకీ మామ మేడ్ ష్యూర్ ఇప్పుడు వెంకీ మామ వైఫ్ ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో తెలీదు. అంతా అవును. తెలీదు. సో దే ఇన్ ఆర్బిట్‌కెళ్ళి షాపింగ్ చేసుకొచ్చేయొచ్చు. ఆ! ఈజీగా. మిగతా వాళ్ళు చేయలేరు అది. అది హ్మ్. ఎలాగా ఆయన ఎలా క్రాక్ చేశారు అని అదొక క్వెషన్ మళ్ళీ. ఏ ఏ నాకోటి ఏ బ ఆహ్, నాకు వినిపించింది. ఏమన్ ఏం అడగాలా? ఆ! సో క్వెషన్ కాదు గానీ హ్మ్. 'గంగోత్రి' టైమ్‌లో 'గంగోత్రి' రిలీజ్ అయినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్మ్. వాట్ వాస్ గోయింగ్ త్రూ హిస్ హెడ్. బికాస్ 'గంగోత్రి' హిట్ అయినా సరే దేర్ వాస్ లాట్ ఆఫ్ బ్యాక్‌లాష్ అంట. ఆ! చాలా. అప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం మెయిన్ స్ట్రీమే. సోషల్ మీడియా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. అట్‌లీస్ట్ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇదెవరో చెప్తారు శ్రీదేవి గారు. సమ్ బిగ్ యాక్ట్రెస్ చెప్తారు. హ్మ్. అందరూ ఇప్పుడు హేట్ ఉందనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఇట్స్ ఆన్ ఫేస్. ఇప్పుడు ఒక పేపర్‌లో వచ్చిందంటే ఇట్స్ ఆన్ ఫేస్. ఇప్పుడేం ఆళ్ళెవరో పని లేనోళ్ళు చేసుకుంటున్నారు వాట్ ఎవర్ చెప్పుకోవచ్చు కదా! ఇప్పుడు. హ్మ్. అప్పుడు అవును. అది లేదు. హ్మ్. సోషల్ మీడియా లేనేసరికి అదే కదా! ఇంకా. సో, జనాలు మాట్లాడుకునేవారు. సో, 'గంగోత్రి' టైమ్‌లో అది జరిగింది. అండ్ తర్వాత ద వే హి ఇంప్రూవ్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 'గంగోత్రికి', 'ఆర్యకి' గ్యాప్ తీసుకొని హి డిడ్ సమ్ హోమ్ వర్క్. హ్మ్. అక్కడేం జరిగింది? 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత ఏం జరిగింది? ఆ పార్ట్‌లో వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్. హ్మ్. ఎందుకంటే 'గంగోత్రి' తర్వాత చేసిన సినిమాలు చూసుకుంటే మంచి సినిమాలన్నీ. అవును. 'ఆర్య', అవును. 'బన్నీ', 'దేశముద్రు' ఇయన్నీ. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ స్ట్రీక్ ఉంది. ఎలా వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్ అసలు ఎలా ప్రాసెస్ అవుద్ది ఏంటి? మనకు తెలుసు వాళ్ళ అన్నయ్య చెప్తారనమాట ఒక ఇంటర్వ్యూలో. బన్నీ బ్రేక్ తీసుకున్నాడు. హి వాస్ సెల్ఫ్‌గా చూసుకున్నాడు. చూసుకుంటారు. బట్ ఆ! నాకొకసారి ఆ ఒక్క టాపిక్ గురించి మాట్లాడాలని ఉంది ఆయనతో. ఓకే. వాట్ వాస్ గోయింగ్ త్రూ హెడ్ బికాజ్ మనం చాలా సార్లు స్టక్ అయిపోతాం కదా! అవును. ఏ అవును. ప్రొఫెషన్ అయినా, ఏ లైఫ్ అయినా స్టక్ అవుతాం. అవును. దాని నుంచి బయటికి రావడం అనేది ఎలా అనేది బన్నీ దగ్గర నుంచి ఒకసారి బన్నీ అన్న నేర్చుకోవాలి. దగ్గర నుంచి అడిగి అసలు ఏంటి? హ్మ్. బ్రెయిన్‌లో ఉన్నది తీసుకొని కొంచెం అలా అనుకుంటున్నాను నేను. డార్లింగ్. 'ప్రభాస్‌నా? డార్లింగ్ ఒక్కసారి నాతో డిన్నర్ చేయి డార్లింగ్. లంచ్ అయితే బెటర్. ప్లీజ్. టు బి హానెస్ట్ ప్లీజ్. లిటరల్లీ నేను ఈ ఇయర్‌లోనే ఆల్‌మోస్ట్ దీని మీద ఎక్కువ మీమ్స్ చూసా. ఆ! ఉన్న యాక్టర్‌లందరూ సౌత్ నుంచి మలయాళం ఇండస్ట్రీ కానీ, తమిళ్ ఇండస్ట్రీ కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ, నార్త్ గూడా ఎవరడిగినా 'ప్రభాస్' అంటే ఫుడ్ అంటారు. 'దీపికా పదుకొనే' స్టోరీలు పెట్టింది. ఆ! 'దీపికా పదుకొనే' ఇప్పుడు నువ్వు 'దీపికా పదుకొనే' లాంటి యాక్ట్రెస్‌లు యూజువల్లీ స్టోరీలు ఎలా ఉంటాయంటే మొత్తం అదొక గ్లామ్‌గా వాటెవర్ అన్నీ అవును. నీకు ఫోటో షూట్ ఆర్ అవే ఎడిటెడ్ వస్తాయి. అవును. క్యాండిడ్‌యి ఉండవు. ఓకే. ఆమె ఓ రోజు ఇంత పెద్ద టేబుల్‌ది పెట్టి ఏదో రాసింది కింద. ఓహ్! 'కల్కి' షూట్‌కొచ్చుంటది ఈవిడ అనుకున్నాను నేను. అలాగా అమితాబ్ బచ్చన్ అందరూ చెప్తారు కదా! అవును. జస్ట్ నాకు అసలు కూర్చొని నాకు ఫుడ్ చాలా ఇష్టం. అండ్ దట్ టూ మొత్తం క్యూజిన్స్ అన్నీ అటు సైడ్ మన కోస్తాంధ్ర సైడ్ అవును. క్యూజిన్స్ ఉంటాయి. అసలు ఒకసారి కూర్చొని తినాలి ప్రభా. అది ఇంకా ఆస్కార్ కన్నా పెద్ద పెద్ద అచీవ్‌మెంట్ నా లైఫ్‌లో అది. ఒక్కసారి. అదుంది. ఒక్క లంచ్. సూపర్ స్టార్. అగైన్ 'మహేష్ బాబు' ఆల్సో ఫ్యామిలీ దగ్గరికొస్తా అనమాట. లైక్ హౌ ఇప్పుడు ఇయర్‌లీ ఓ 4, 5 టైమ్స్ ఆయన ట్రిప్పులకెళ్తారు. ఓకే. ప్లాన్ అవును. చేసుకొని అవును. ఎళ్తారంట. అవును. అవును. అప్పుడు డిస్టర్బ్ చేయకూడదంట ఆయన్ని. సో, అది ఎంత ఎఫర్ట్ తీసుకోవాలి అది చేయడానికి. అదేమి ఈజీ గాదు. మనం అందరం అనుకున్నాం ట్రిప్పులకెళ్ళి జిల్లు కొడుతున్నాడాయన అని.
నలుగురు పీపుల్ క్యాలెండర్లు సెట్ అవ్వాలి, ఆ, నలుగురివి. ఎలా అది 4 సార్లు 365 days లో. అసలు దానికి ఎంత ఎఫర్ట్ పెడతారు ఏంటి, హూ ప్లాన్స్, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, అది ఇది అంతా బేసికల్లీ ఆ ఫ్యామిలీ టైం ఎలా మేనేజ్ చేస్తారు అని అడగాలన్నమాట. ఇప్పుడు నేను మిగతా వాళ్ళ పేర్లు అడగకపోతే కింద వేసేసారు కదా. వేసుకుంటారు మరి. స్టార్ట్ చేసావు, అమ్మో, రామచంద్ర ప్రభు. స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నా చాలా పేర్లు ఉంటాయి. నేను నలుగురితో ఆపేద్దాం అనుకున్నా, ఎందుకో పొడికిచ్చా. సరే కానీ నీ ఇష్టం. ఓకే చెప్పండి. ఎన్టీఆర్. ఎన్టీఆర్ అని అడగచ్చు. వాట్ లైక్ ఒక లాంగ్వేజ్ ఆర్ స్లాంగ్ ని అంత ఈజీగా యాక్యురేట్ గా ఎలా, హౌ. ఓకే, వన్ లాస్ట్. యా యా ఆర్సి. నేను రామ్ చరణ్ గురించి ఒకటి విన్నా. వెన్ ఎవర్ యూ మీట్ రామ్ చరణ్ అంట, యూ విల్ రిమెంబర్ దట్ ఫర్ లైఫ్ లాంగ్. అంటే ఏ హీరోని కలిసినా అలాగే ఉంటది, బట్ రామ్ చరణ్ ట్రైస్ టు గివ్ యూ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్, అదొక ఈవెంట్ లాగా ఉంటదంట. అంటే వెన్ యూ టాక్ టు హిమ్ ద వే హీ హాస్పిటాలిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా బాగుంటదంట. సో అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ కూడా సేమ్ యాజ్ లైక్ బన్నీ స్టార్టింగ్ లో అయినట్టు రామ్ చరణ్ బ్యాక్లాష్ ఉండే. స్టార్టింగ్ లో సినిమాలు హిట్ అవుతున్నా సరే బ్యాక్లాష్ ఉండే. అగైన్ రామ్ చరణ్ ధ్రువ ముందు, ధ్రువ తర్వాత ఏమైంది, ఎలా, హౌ. అండ్ రంగస్థలం అనే మూవీకి స్పెషల్లీ ఏదో ఏదో జరిగింది అక్కడ. అదేంటి అదే, నేను నేషనల్ అవార్డ్ వస్తుంది అనుకున్నా రంగస్థలంకి. నాకు అంత నచ్చింది రామ్ చరణ్ యాక్టింగ్. అప్పుడు దాకా ఐ వాజ్ నాట్ సో ఇంప్రెస్డ్, బట్ నాకు ఇలాంటి కొంచెం బీటీఎస్ కనుక్కోవడం ఇష్టం అనమాట. బిహైండ్ ది సీన్స్ ఏం జరిగింది ఏంటి, వాట్ హ్యాపెండ్, అది అసలు ట్రీట్మెంట్ ఎట్లుండింది, లైక్ వెన్ యూఆర్ టేకింగ్ దట్ క్యారెక్టర్ ఏదో డిఫరెన్స్ ఉంది కదా మనకి, ఏంటి అనేది తెలుసుకోవడం ఇష్టం. అదొకటి అనుకుంటాను. ఓకే, సో దిస్ గోనా బి యువర్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక మీరు అన్నట్టు ఒక 42 years కో మీరు రిటైర్ అవ్వాలంటే, అప్పటి వరకు మిమ్మల్ని మోటివేట్ చేసుకోవటానికి మీకు మీరు చెప్పుకునే మెసేజ్ అదేంటో మాకు చెప్తే మేము మోటివేట్ అవుతాం. అచ్చా, ఓ మెసేజ్ అని కాదు కానీ బేసికల్లీ నేను ఏమంటానంటే, సో ఇప్పుడు 2025 కదా, నెక్స్ట్ ఇయర్ ఏంటో మనం ఇప్పుడే అట్లీస్ట్ రోడ్ వేసుకుంటే బెటర్ అని ఫీల్ అవుతాను అనమాట. ఇలా చేద్దాం అట్లీస్ట్ కొంచెం కొంచెం ఫోర్కాస్టింగ్ అంటారు కదా, కొంచెం ఉంటే బెటర్. సో అలాగా 1 year మెట్లు ఎక్కుంటూ వెళ్తే, అంటే ఇప్పుడు చాలా మంది అంటారు టేక్ 1 day at a time అని. నేను అది కైండ్ ఆఫ్ నమ్మను. బట్ ఇప్పుడు అలా నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాం అనుకో, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండాలి, దానికి ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండాలి, అలా అనమాట. అలా ఎదుక్కుంటే వెళ్దాం లైఫ్ లో. అండ్ బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉండాలి. ప్లాన్ బి ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆపేసి ట్రై చేద్దాం అని అనుకుంటారు కదా, వాళ్ళు సేవింగ్స్ పెట్టుకోమంటారు. సేవింగ్స్ ఫుల్ డబ్బులు పెట్టుకోండి. సేవింగ్స్ మీ మెయింటెనెన్స్ ఎంత అవుతుందా, 25,000 అవుతుందా, దానికి ఇంటూ క్యాలిక్యులేషన్ వేసుకుని 1 year తీసుకుందాం అనుకున్నారు టైం, 25 into 1 year. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అలా పెట్టుకోండి అంటే అది ప్లాన్ బి. ప్లాన్ ఏంటి, హీ వాంట్స్ టు డూ సంథింగ్, అది అలా మెట్టు ఎక్కువ ఉంటే వెళ్దాం. సో దట్ నువ్వు 42 years కి నువ్వు రీచ్ అవ్వాలనుకుంది అట్లీస్ట్ ఒక ప్లాన్ తో వెళ్తే బెటర్ అంటాను నేను. డబ్బులు సంపాదించాలి అబ్బాయి, ఈ వరల్డ్ ఎండ్ ఆఫ్ ది డే ఉండాలి. అది చాలా అదే మోటివేషన్. మంచి సంపాదించాలి డబ్బులు. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకొని డబ్బులు సంపాదించండి, అందరూ మంచిగా ఫ్యామిలీని చూసుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఎవరైనా డబ్బులు అక్కర్లేదు ఎంజాయ్ చేయొచ్చు అంటే నమ్మకండి, అవన్నీ సొల్లుకోర్లు అవన్నీ. లైఫ్ మారిపోద్ది ఒక్కసారి ఇలాగా, షిఫ్ట్ కొడుతుంది ఒక్కసారి. ఆ రోజు అర్థం అవుద్ది, అరే ఆ రోజు సంపాదించుంటే బాగుంది. అంటే ప్రెసెంట్ ఒకసారి అనలైజ్ చేసుకోండి. బికాజ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ తెలుసా, నేను ఒకటి చాలా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు మనకు సిచ్యువేషన్ వచ్చింది, ఐదర్ నువ్వు తీసుకోవాలి దాన్ని ఆపర్చునిటీని, తీసుకోకూడదు. ఓకే, ఐదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో. 2 years తర్వాత ఆ డెసిజన్ నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అంటే ప్రెసెంట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఇవన్నీ నమ్ముతా కొన్ని ఉన్నాయిలే, ఇవన్నీ కొంచెం ఉంటాయి లైఫ్ లో ఉంటాయి. ఇప్పుడు చెప్పినా గానీ అర్థం కాదు అంతే. అది ఒకసారి మనం ఎక్స్పీరియన్సెస్ తో వస్తాయి అవి. కానీ పీకుంటూ ఉంటే అక్కడ మళ్ళీ ప్రెసెంట్ లో ఉండలేం కదా. సో ఎస్, ఎలా అనిపించింది? సూపర్, అంతా బాగుంది, అంతా మంచి ఫ్లో లో నిజంగా ఫ్లో లో వెళ్ళిపోయింది. బాగుంది, మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అదిరిపోయింది, ఎవరిదో గానీ మంచిగా బాగుంది, చాలా నైస్ చాలా బాగుంది, నైస్, బాగా అనిపించింది. ముందు ఎప్పుడు కుర్చీలో కూర్చుని అది కొంచెం లైక్, నాకు ఫస్ట్ పర్మిట్ రూమ్ వెళ్ళి అది బాగా నచ్చింది. దాని తర్వాత ఇది కూడా బాగుంది, మంచి కంఫర్టబుల్ గా ఉంది. కాన్వర్సేషన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. ఓ ఈ thumbnail క్వశ్చన్లు అడగకుండా కానీ వచ్చినాయి, అలా వస్తే పర్లేదు. నైస్.
డన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భవిష్య. టాటా, బై బై.